అయితే చాలామంది ఇప్పుడు వైసీపీలోని కొద్దిమంది ఎస్సీ అన్నలు తమ్ముళ్ళు నా మీద విమర్శలు చేస్తున్నారు. ఏంటంటే రఘురామరాజు అంబేద్కర్ గారి ఫ్లెక్సీ చింపెత్తే రఘురామరాజు గారు అంటున్నాడు, పెద్దలు అంటున్నాడు, గౌరవించి మాట్లాడుతున్నాడు, అతను ఏదైనా డబ్బులు ఇస్తున్నాడేమో, మరొకటి ఇస్తున్నాడేమో, లేకపోతే వీళ్ళిద్దరికీ ఏదో కనెక్షన్ ఉందేమో అని కొద్దిమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను సూటుగా ఒకటే చెప్తున్నాను. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే రఘురామరాజు గారు కానీ మందకృష్ణ గారు కానీ ఒకరేమో కులం ముసుకేసుకుని ఉన్నారు. అంటే మందకృష్ణ గారు కులం ముసుగు, ఆయన ఏమనంటే మాదిగలను అంటున్నాడు అని చెప్పి క్రియేట్ చేస్తున్నాడు. అలాగే రఘురామరాజు గారు ఇప్పుడు కొత్తగా మతం ముసుకేసుకుంటున్నాడు. ఒకవేళ ఆయన మీద మనం ఏమైనా గట్టిగా మాట్లాడామంటే ఆ మతాన్ని తిడుతున్నాడని ఆయన ప్రచారం చేస్తారు. చాలా సున్నితమైన అంశం. వాళ్ళిద్దరినీ గౌరవిస్తూనే వాస్తవాలు ఏంటనేది ఆ కులానికి ఆ మతానికి తెలియజేయాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మనం ఏదో అగ్రెసివ్గా వెళ్ళిపోయి రాజేష్ది అసలు నేచర్ అగ్రెసివ్ కదా, అగ్రెసివ్గా ఫటాఫట్లు ఆడించకుండా ఏంటి ఇలాగా గౌరవిస్తూ మాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది. దానిలోనే ఇంకో కొంతమంది వైసీపీలోని కొంతమంది దళిత సోదరులు ఒక అడుగు ముందుకేసి రాజేష్కి ఫండింగ్ ఇస్తాడు ఎవరు RRR గారు అనేది కూడా తీసుకొస్తున్నారండి. సో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏపీ కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ పెట్టారు, రఘురామరాజు మీద రాజేష్ మహాసేన్ స్పందించిన తీరు మాత్రం హర్షణీయం, ఐ సపోర్ట్ రాజేష్ సరిపిల్ల అని ఏపీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పేజీలు పెట్టారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారట, పార్టీలో ఉన్నాడు కాబట్టి రఘురామరాజు గారు ఇలా అంబేద్కర్ గారికి అవమానం చేసినా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అనుకున్నారట. నేను ఎప్పుడైతే ఖండించి వాస్తవాలు బయట పెట్టానో ఏపీ కాంగ్రెస్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ పెట్టారు. అక్కడ ఇంజేటి శామ్యూల్ రాజు, ఈయన నాకు తెలిసిన నా గతంలో నా స్నేహితుడే, నా సోదరుడే, నేను కాదంటలే, రాజోల్ ప్రాంతానికి చెందిన కువైట్ ఎన్ఆర్ఐ ఇతను. ఈయన ఏమన్నాడంటే రాజేష్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు ఆ విగ్రాజ్ అనే వ్యక్తి అని చెప్పి, అది ఏదో విగ్రాజ్ గారు అని అనకూడదు, నేను అన్న పదాన్ని, కాకపోతే వైసీపీ వాళ్ళు అంటారు కదండి, వాళ్ళకి అలవాటే కదా. అయితే నేను ఒకటే చెప్తున్నానండి మీ అందరికీ, ఒకవేళ నా పరిస్థితులు వేరే ఎవరైనా ఉంటే రఘురామరాజు గారితో అంత స్నేహంగా ఆయనతో అంత రెపో మెయింటైన్ చేస్తూ ఉంటే ఒకవేళ ఆయన్ని డబ్బులు అడగటం, ఆయన దగ్గర డబ్బులు తీసుకోవటం, ఖర్చులకు తీసుకోవటం, మీటింగులు పెట్టుకో అలాంటివి చేస్తారేమో. బట్ రాజేష్ మహాసేన్ అనేవాడు కంప్లీట్ డిఫరెంట్. ఈ మహాసేనలో ఉన్న కుర్రలందరూ కంప్లీట్ డిఫరెంట్. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి మీటింగు, ప్రతి కార్యక్రమం, మేము పర్చేజ్ చేసిన ప్రతి వస్తువు, అయితే మహాసేన్ మీడియా సబ్స్క్రైబర్ సహాయం తీసుకున్నాం, లేదా అసలు ఫస్ట్ నుంచి మహాసేనలో ఉన్న ఈ యూతే తలా 10 రూపాయలు తలా 100 రూపాయలు వేసుకుని చేసిందే తప్ప ఈ రఘురామరాజు గారు లాంటి పారిశ్రామికవేత్తల దగ్గర మేము వెళ్ళడం, డబ్బులు అడగటం ఇలాంటిది ఎప్పుడూ లేదండి. ప్రమాణాలు గట్టి చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు, నిజం చెప్తున్నాను. అలా ఎవడన్నా అనుకుంటే, ఎవడన్నా ఎక్కడన్నా అంటే నేను వాళ్ళకు సవాల్ ఇస్తున్నాను. రఘురామరాజు గారి దగ్గర ఎప్పుడన్నా ఏ కార్యక్రమం మీదైనా ₹1 డబ్బులు తీసుకోవడం కానీ, ఒక రికమెండేషన్ కానీ, జాగ్రత్తగా గమనించండి. చాలామంది అనేవారు రఘురామరాజు గారి రికమెండేషన్ మీదే రాజేష్కి ఎమ్మెల్యే సీట్ వచ్చిందని. రఘురామరాజు గారి రికమెండేషన్ మీద రాజేష్కి ఎమ్మెల్యే సీట్ వచ్చేంత రికమెండేషన్ ఆయనకుంటే ఆయనకి ఎందుకు ఎమ్మెల్యే సీట్ రాదు చివరి ఆఖరి దాకా? సింపుల్ లాజిక్ ఇది. రెండోది, ఆయన్ని నేను కలిసినప్పుడు నేను 2 సార్లు కలిశాను. ఒకసారేమో హైదరాబాద్లో వారి ఇంట్లో కలిశాను. తర్వాత ఆయన ఇక్కడికి ఆయన సొంతూరు వచ్చినప్పుడు ₹200-300 మంది వెళ్ళాం ఆ రోజున మద్దతుగా ఆయనకి. అప్పుడు కానీ ఎప్పుడన్నా ₹1 ట్రాన్సాక్షన్ నేను ఆయనకి ఇవ్వడం, ఆయనకి నేను ఇవ్వాల్సిన అవసరం ఉండదనుకోండి, ఆయన దగ్గర నేను ₹1 తీసుకున్నానంటే నా అబ్బగా నేను పుట్టలేదని ఒప్పుకుంటాను. ఒకవేళ నన్ను ఎవడైతే విమర్శిస్తున్నాడు అదే మాట మీద అది నిరూపించబోతే మీ అబ్బకు మీరు పుట్టలేదని ఒప్పుకుంటారా? వీడు రాజేష్ మహాసేనుడు డబ్బు కమ్ముడు పోయేవాడు, డబ్బుల కోసం దేవుళ్ళు ఆడేవాడు కాదురా బాబు. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది ఈ సరుకు మహాసేనలో ఉన్న సరుకు కంప్లీట్ డిఫరెంట్. మాకు పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నా మేము లేకిగా బిహేవ్ చేయం. వాళ్ళ దగ్గర నేను డబ్బులు తెచ్చుకుని మేము మీటింగ్ అవసరమైతే మీటింగ్ పెట్టను, డబ్బులు లేకపోతే మీటింగ్ మానేస్తాం. అంతేగాని పలానా ఏమండి మీరు ఇవ్వండి మేము ఇలా మీటింగ్ పెట్టుకున్నాం అని అడిగానేమో ఒకసారి ప్రూవ్ చేయండి. మరి తప్పదు కదా. ఒక పక్క అతని నాయకుడు, పైగా ఫైనాన్స్ చేస్తాడని అంటారు అందరూ, వ్యతిరేకిస్తే ఇబ్బంది. మరో పక్క అంబేద్కర్ గారు, అందుకే రెండూ కలిపి బాధ వ్యక్తం చేసి ఉంటాడు అన్నాడు. కాదండి, నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను, రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఫస్ట్ లిస్టులో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చే అంత ప్రేమాభిమానాలు చూపించిన పార్టీలో ఉన్నాను నేను. కాబట్టి అదే పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి మీద, అదే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న నేను విరుచుకుపడ్డం కరెక్ట్ కాదని ఆయన తప్పేంటో తప్పు తెలియజేశాను తప్ప ఆయన దగ్గర డబ్బులు కాసిపడో
లేకపోతే మరో టాస్పోర్ట్ చేసే మనిషిని కాదు. నిజం చెప్పాలంటే దీని మీద నేను స్పందించకుండా అబ్బే మా పార్టీ లైన్ కాదని నేను ఆగిపోయి ఉండొచ్చు. ఆగిపోయి ఉంటే ఆ త్రిపులార్ అనే వ్యక్తి నాకు ఎప్పుడు సపోర్ట్గా ఓ మాట మాట్లాడతాడు. రాజేష్కి ఇలా జరిగిందండి, అలాంటి ఇలాగంటే ఆయన ఓ 2 వీడియోలు నా కోసం మాట్లాడాడు, నేను ఓ 10 వీడియోలు 15 వీడియోలు ఆయన కోసం మాట్లాడాను. మా ఇద్దరి మధ్య ఈ బంధం తప్ప మరి ఏ బంధం లేదు. ఇది ఈ మీడియా ముఖంగా పబ్లిక్గా చెప్తున్నాను. అంతకు మించి ఏదైనా ఉంటే ఒకవేళ ఎవరైనా ప్రచారం చేయొచ్చు, లేదా రఘురామరాజు గారు ఇలాగ ఇచ్చారంటే అలా ఇచ్చారు, అలాంటిది ఏదైనా ఉంటే ఒక్కటి నిరూపించండి. చెప్పాను కదా, రాజేష్ మహాసేనుడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మాత్రం చేయకండి దయచేసి. ఒకవేళ అదే పరిస్థితిలో మీరుంటే ఒకవేళ ఏమైనా చేబోతులు తీసుకోవడం లేదా ఏమైనా అడ్జస్ట్మెంట్ తీసుకోవడం చేస్తారేమో. నేను అలా తీసుకోను సోదరా, నేను అలా తీసుకోలేదు. నీకు కూడా తెలుసు, నువ్వు ఇంతకుముందు మహాసేనలో ఉన్నావు. మహాసేనలు ఏదైనా అవసరం అయితే కోయట మహాసేన వాళ్ళు తలో దినాలు వేసుకుని ఎలా ఇచ్చి ఇక్కడ పని ఎలా చక్కబెడతారు, ఇక్కడ సహాయ కార్యక్రమాలు ఎలా చేస్తారు. అయితే చాలామంది ఇప్పుడు వైసీపీలోని కొద్దిమంది ఎస్సీ అన్నలు తమ్ముళ్ళు నా మీద విమర్శలు చేస్తున్నారు. ఏంటంటే రఘురామరాజు అంబేద్కర్ గారి ఫ్లెక్సీ చింపెత్తే రఘురామరాజు గారు అంటున్నాడు, పెద్దలు అంటున్నాడు, గౌరవించి మాట్లాడుతున్నాడు, అతను ఏదైనా డబ్బులు ఇస్తున్నాడేమో, మరొకటి ఇస్తున్నాడేమో, లేకపోతే వీళ్ళిద్దరికీ ఏదో కనెక్షన్ ఉందేమో అని కొద్దిమంది మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళందరికీ నేను సూట్గా ఒకటే చెప్తున్నాను. వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా ఉన్నారంటే రఘురామరాజు గారు కానీ మందకృష్ణ గారు కానీ ఒకరేమో కులం ముసుకేసుకుని ఉన్నారు. అంటే మందకృష్ణ గారు కులం ముసుగు, ఆయన ఏమనంటే మాదిగలను అంటున్నాడు అని చెప్పి క్రియేట్ చేస్తున్నాడు. అలాగే రఘురామరాజు గారు ఇప్పుడు కొత్తగా మతం ముసుకేసుకుంటున్నాడు. ఒకవేళ ఆయన మీద మనం ఏమైనా గట్టిగా మాట్లాడామంటే ఆ మతాన్ని తిడుతున్నాడని ఆయన ప్రచారం చేస్తారు. చాలా సున్నితమైన అంశం. వాళ్ళిద్దరినీ గౌరవిస్తూనే వాస్తవాలు ఏంటనేది ఆ కులానికి ఆ మతానికి తెలియజేయాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మనం ఏదో అగ్రెసివ్గా వెళ్ళిపోయి రాజేష్ది అసలు నేచర్ అగ్రెసివ్ కదా, అగ్రెసివ్గా ఫటాఫట్లు ఆడించకుండా ఏంటి ఇలాగా గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారు కొంతమంది. దానిలోనే ఇంకో కొంతమంది వైసీపీలోని కొంతమంది దళిత సోదరులు ఒక అడుగు ముందుకేసి రాజేష్కి ఫండింగ్ ఇస్తాడు ఎవరు త్రిపులార్ గారు అనేది కూడా తీసుకొస్తున్నారండి. సో చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏపీ కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ పెట్టారు, రఘురామరాజు మీద రాజేష్ మహాసేన్ స్పందించిన తీరు మాత్రం హర్షణీయం, ఐ సపోర్ట్ రాజేష్ సరిపిల్ల అని ఏపీ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ పేజీలు పెట్టారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారట, పార్టీలో ఉన్నాడు కాబట్టి రఘురామరాజు గారు ఇలా అంబేద్కర్ గారికి అవమానం చేసినా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు అనుకున్నారట. నేను ఎప్పుడైతే ఖండించి వాస్తవాలు బయట పెట్టానో ఏపీ కాంగ్రెస్ వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ పెట్టారు. అక్కడ ఇంజేటి శామ్యూల్ రాజు, ఈయన నాకు తెలిసిన నా గతంలో నా స్నేహితుడే, నా సోదరుడే, నేను కాదంట్లే, రాజోల్ ప్రాంతానికి చెందిన కువైట్ ఎన్ఆర్ఐ ఇతను. ఈయన ఏమన్నాడంటే రాజేష్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాడు ఆ విగ్రాజ్ అనే వ్యక్తి అని చెప్పి, అది ఏదో విగ్రాజ్ గారు అని అనకూడదు, నేను అన్న పదాన్ని, కాకపోతే వైసీపీ వాళ్ళు అంటారు కదండి, వాళ్ళకి అలవాటే కదా. అయితే నేను ఒకటే చెప్తున్నానండి మీ అందరికీ, ఒకవేళ నా పరిస్థితులు వేరే ఎవరైనా ఉంటే రఘురామరాజు గారితో అంత స్నేహంగా ఆయనతో అంత రెపో మెయింటైన్ చేస్తూ ఉంటే ఒకవేళ ఆయన్ని డబ్బులు అడగటం, ఆయన దగ్గర డబ్బులు తీసుకోవటం, ఖర్చులకు తీసుకోవటం, మీటింగులు పెట్టుకోవడం అలాంటివి చేస్తారేమో. బట్ రాజేష్ మహాసేన్ అని కూడా కంప్లీట్ డిఫరెంట్. ఈ మహాసేనలో ఉన్న కుర్రలందరూ కంప్లీట్ డిఫరెంట్. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి మీటింగు, ప్రతి కార్యక్రమం, మేము పర్చేజ్ చేసిన ప్రతి వస్తువు అయితే మహాసేన్ మీడియా సబ్స్క్రైబర్ సహాయం తీసుకున్నాం, లేదా అసలు ఫస్ట్ నుంచి మహాసేనలో ఉన్న ఈ యూతే తలా 10 రూపాయలు తలా 100 రూపాయలు వేసుకుని చేసిందే తప్ప ఈ రఘురామరాజు గారు లాంటి పారిశ్రామికవేత్తల దగ్గర మేము వెళ్ళడం, డబ్బులు అడగటం ఇలాంటిది ఎప్పుడూ లేదండి. ప్రమాణాలు గట్టి చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు, నిజం చెప్తున్నాను. అలా ఎవడన్నా అనుకుంటే, ఎవడన్నా ఎక్కడన్నా అంటే నేను వాళ్ళకు సవాల్ ఇస్తున్నాను. రఘురామరాజు గారి దగ్గర ఎప్పుడన్నా ఏ కార్యక్రమం మీదైనా ₹1 డబ్బులు తీసుకోవడం కానీ, ఒక రికమెండేషన్ కానీ, జాగ్రత్తగా గమనించండి. చాలామంది అనేవారు రఘురామరాజు గారి రికమెండేషన్ మీదే రాజేష్కి ఎమ్మెల్యే సీట్ వచ్చిందని. రఘురామరాజు గారి రికమెండేషన్ మీద రాజేష్కి ఎమ్మెల్యే సీట్ వచ్చేంత రికమెండేషన్ ఆయనకుంటే ఆయనకి ఎందుకు ఎమ్మెల్యే సీట్ రాదు చివరి ఆఖరి దాకా? సింపుల్ లాజిక్ ఇది. రెండోది, ఆయన్ని నేను కలిసినప్పుడు నేను 2 సార్లు కలిశాను. ఒకసారేమో హైదరాబాద్లో వారి ఇంట్లో కలిశాను. తర్వాత ఆయన ఇక్కడికి ఆయన సొంతూరు వచ్చినప్పుడు ఓ 200-300 మంది వెళ్ళాం ఆ రోజున మద్దతుగా ఆయనకి. అప్పుడు కానీ ఎప్పుడన్నా ₹1 ట్రాన్సాక్షన్ నేను ఆయనకి ఇవ్వడం, ఆయనకి నేను ఇవ్వాల్సిన అవసరం ఉండదనుకోండి, ఆయన దగ్గర నేను ₹1 తీసుకున్నానంటే నా అబ్బకి నేను పుట్టలేదని ఒప్పుకుంటాను. ఒకవేళ నన్ను ఎవడైతే విమర్శిస్తున్నాడు అదే మాట మీద అది నిరూపించబోతే మీ అబ్బకి మీరు పుట్టలేదని ఒప్పుకుంటారా? వీడు రాజేష్ మహాసేనుడు డబ్బు కమ్ముడు పోయేవాడు, డబ్బుల కోసం దేవుళ్ళు ఆడేవాడు కాదురా బాబు. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఇది
ఈ సరుకు మహాశాలలో ఉన్న సరుకు కంప్లీట్ డిఫరెంట్. మాకు పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నా మేము లేకిగా బిహేవ్ చేయం. వాళ్ళ దగ్గర నేను డబ్బులు తెచ్చుకుని మేము మీటింగ్ అవసరమైతే మీటింగ్ పెట్టను, డబ్బులు లేకపోతే మీటింగ్ మానేస్తాం. అంతేగాని పలానా ఏమండి మీరు ఇవ్వండి మేము ఇలా మీటింగ్ పెట్టుకున్నాం అని అడిగానేమో ఒకసారి ప్రూవ్ చేయండి. మరి తప్పదు కదా. ఒక పక్క అతని నాయకుడు, పైగా ఫైనాన్స్ చేస్తాడని అంటారు అందరూ, వ్యతిరేకిస్తే ఇబ్బంది. మరో పక్క అంబేద్కర్ గారు, అందుకే రెండూ కలిపి బాధ వ్యక్తం చేసి ఉంటాడు అన్నాడు. కాదండి, నేను ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఉన్నాను. ఆ పార్టీలో ఒక రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఉన్నాను, రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఫస్ట్ లిస్ట్లో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇచ్చే అంత ప్రేమాభిమానాలు చూపించిన పార్టీలో ఉన్నాను నేను. కాబట్టి అదే పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి మీద, అదే పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న నేను విరుచుకుపడ్డం కరెక్ట్ కాదని ఆయన తప్పేంటో తప్పు తెలియజేసాను తప్ప ఆయన దగ్గర డబ్బులు కాసిపడో లేకపోతే మరోటి ఆశపడో చేసే మనిషిని కాదు. నిజం చెప్పాలంటే దీని మీద నేను స్పందించకుండా అబ్బే మా పార్టీ లైన్ కాదని నేను ఆగిపోయి ఉండొచ్చు. ఆగిపోయి ఉంటే ఆ త్రిపులార్ అనే వ్యక్తి నాకు ఎప్పుడు సపోర్ట్గా ఓ మాట మాట్లాడతాడు. రాజేష్కి ఇలా జరిగిందండి, అలాంటి ఎలాగంటే ఆయన ఓ 2 వీడియోలు నా కోసం మాట్లాడాడు, నేను ఓ 10 వీడియోలు 15 వీడియోలు ఆయన కోసం మాట్లాడాను. మా ఇద్దరి మధ్య ఈ బంధం తప్ప మరి ఏ బంధం లేదు. ఇది ఈ మీడియా ముఖంగా పబ్లిక్గా చెప్తున్నాను. అంతకు మించి ఏదైనా ఉంటే ఒకవేళ ఎవరైనా ప్రచారం చేయొచ్చు, లేదా రఘురామరాజు గారు ఇలా ఇచ్చారంటే అలా ఇచ్చారు, అలాంటిది ఏదైనా ఉంటే ఒక్కటి నిరూపించండి. చెప్పాను కదా, రాజేష్ మహాసేనుడు ఇలాంటి తప్పుడు ఆరోపణలు మాత్రం చేయకండి దయచేసి. ఒకవేళ అదే పరిస్థితిలో మీరుంటే ఒకవేళ ఏమైనా చేయబోతులు తీసుకోవడం లేదా ఏమైనా అడ్జస్ట్మెంట్ తీసుకోవడం చేస్తారేమో. నేను అలా తీసుకోను సోదరా, నేను అలా తీసుకోలేదు. నీకు కూడా తెలుసు, నువ్వు ఇంతకుముందు మహాసేనలో ఉన్నావు. మహాసేనలు ఏదైనా అవసరం అయితే కోయిట్ మహాసేన వాళ్ళు తలో దినాలు వేసుకుని ఎలా ఇచ్చి ఇక్కడ పని ఎలా చక్కబెడతారు, ఇక్కడ సహాయ కార్యక్రమాలు ఎలా చేస్తారో, అక్కడ ఎన్ఆర్ఐ మహాసేనలు అయితే ఇజ్రాయెల్ కానీ కోయిట్ కానీ బహ్రెయిన్ కానీ ఖతార్ కానీ దుబాయ్ కానీ అబుదాబీ కానీ అక్కడి నుంచి అవసరమైనప్పుడు తెచ్చి ఎవరికైనా సాయం చేయడం తప్ప ఇలాంటి పారిశ్రామికవేత్తల దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం లేకపోతే మీటింగులు పెడుతున్నాం డబ్బులు తీసుకోవడం అనేది మా ఇంట వంట కాదు, మా బ్లడ్లో కూడా లేదు అది.